అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. నేనున్నా నీ తోడుగా చివరి భాగము. రచయిత వనజ గారు. నువ్వు వదినని మర్చిపోమంటే మర్చిపోతావా? పిచ్చి పట్టిందా నీత? నీ మీద చెయ్యి వేసుకొని సిచ్యువేషన్ తీసుకురాకు. మా ఇద్దరిది పెళ్ళైన బంధం. మీది ముక్కు మొహం తెలియని బంధం. అసలు వాడెవడు? వాడికి పెళ్ళయిందా లేదా? మంచోడా చెడ్డోడా అని ఆలోచించే పని లేదా? నా సమీర్ గురించి నువ్వేం అన్నీ చెప్పనవసరం లేదు. అతను నావాడే. నువ్వన్నట్టు పెళ్ళయిపోయి ఉంటే జీవితాంతం వాడినే తలుచుకుంటూ బ్రతికేస్తా తప్ప ఇంకో ఆంబోతుకు తలొంచను. అయితే నువ్వు మాతో ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. మంచిది, నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని బ్యాగ్ తీసుకొని గడప దాటింది నీత. మళ్ళీ ఈరోజు వచ్చింది నీత. వాస్తవంలోకి వచ్చి చెంపల మీద నీరు పచ్చేద్దాం పడుతూ ఉంటే కావేరిని ఫ్రెండ్ కమ్ మరదలు 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ రెడీ చేయి అని చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు నితిన్. మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయింది నీత. నీత ఏంటి ఇక్కడ ఉంది అంటూ నివిత చిట్టిబుర్ర ఆలోచిస్తూ వాళ్ళ మమ్మీని అడిగేసరికి తనని నివిత అనకూడదు మా అత్త అనాలి అని కావేరి చెప్పి పంపించటం. నువ్వు నాకు అత్తవా అంటూ వెళ్ళి నీత మెళ్ళో హారంలా చేతులు వేసి అడిగింది నివిత. అని నవ్వుతూ మున్నా ఎలా ఉన్నాడు అనేది గుర్తుకు వచ్చింది నీతకి. నివితని చూసి సమీర్ ఒళ్ళోనే సొమ్మసిల్లి పడుకున్న మున్నా మరుసటి రోజు ఉదయానికి కూడా కళ్ళు తెరవలేదు. మున్నా అని తడుతూ సమీర్ని పిలుస్తున్నా కూడా ఎంతకీ లేవకపోవటంతో నుదిటి మీద చెయ్యి వేస్తే పేలిపోయే ఫీవర్తో ఉన్నాడు మున్నా. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మున్నాని ఎత్తుకొని హాస్పిటల్కి పరిగెత్తాడు సమీర్. ఇమ్మీడియట్గా హాస్పిటల్ వాళ్ళు రెస్పాండ్ అయితే ఒక రోజంతా సెలైన్ పెట్టినా కళ్ళు తెరవలేదు మున్నా. మిస్టర్, మీ అబ్బాయే కదా? అవును డాక్టర్. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వటం లేదు. మమ్మ అనే కలవరిస్తున్నాడు. వాళ్ళ మదర్ ఏదైనా ఊరు వెళ్ళారా లేక అంటూ సమీర్ మొహం చూసి సారీ, టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. గ్లాస్ డోర్ నుంచి చూస్తున్న సమీర్కి మున్నా కళ్ళు మూసుకొని కూడా మమ్మ అంటూ లిప్ మూమెంట్ ఇస్తుంటే గుండె బరువు అయిపోయి అక్కడే కలుక్కుమంది. నీకు లేని అమ్మని నేను ఎక్కడ తీసుకురావాలరా అని మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు సమీర్. ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా లోపలికి వెళ్ళి నీకోసం నీ మమ్మని తీసుకొస్తాను అని చెప్పి సిస్టర్ నేనొచ్చే వరకు కాస్త చూస్తూ ఉండ్రా అని చెప్పి ఫోన్ తీసుకొని సుమాకి కాల్ చేశాడు. 2 రోజులుగా నీతకి సమీర్ కంటే మున్నా ఎలా ఉన్నాడు అన్న దిగులు ఎక్కువైంది. పైగా దీనంతటికి కారణం అజీర్ అని కావేరి చెప్పడంతో బాధ కాస్త భయంగా మారింది. ఎంగేజ్మెంట్ కాస్త భారీగానే ప్లాన్ చేశాడు నితిన్. తన పార్ట్నర్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. కావేరి నుండి రెడీ చేస్తూ ఉంటే ఒక బొమ్మలాగా తయారయ్యి వచ్చి పూజలో కూర్చుంది నీత. కనీసం తల కూడా ఎత్తలేదు. పెళ్లి కొడుకు ఆంబోతు మాత్రం ఉత్సాహంగా రంకెలు వేస్తూ పూజారి చెప్పగానే రింగ్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఎలా వచ్చాడో తెలీదు కానీ రింగ్ పెడుతున్న టైంకి వచ్చి నీతని పక్కకు లాగాడు సమీర్. సమీర్ అంటూ నితిన్ని మీదికి అక్కడే ఆపేశాడు తన కోపంతో. నీత, నీకు నేనంటే ఇష్టమా? ప్రాణం కంటే ఎక్కువ. మీ వాళ్ళందరినీ వదిలేసి వస్తావా? నువ్వు మున్నా తప్ప నాకు ఎవరూ లేరు అని నీత చెప్పటం ఆలస్యం. తనతో తెచ్చిన మెహబూబా నల్లపూసలు వేసేశాడు సమీర్. సెకండ్లో జరిగిన దానికి అందరూ షాక్ అయితే నీత మాత్రం కన్నీళ్లతో నవ్వుతూ సమీర్ని చూస్తుంది. ఇది నీ దృష్టిలో పెళ్లి కాదనుకుంటావేమో అని సమీర్ నితిన్ని చూస్తూ అంటూ పళ్ళెంలో ఉన్న కుంకుమ తీసి నీత పాపెట్లో పెట్టి, ఇలా చేస్తే మీ ఇంట్లో పెళ్లి జరిగినట్టే కదా? ఈ క్షణం నుండి తను నీత సమీర్ నా భార్య అని నీత భుజం చుట్టూ చెయ్యి వేసి గర్వంగా చెప్పి, నాతో వచ్చేస్తావా? ముళ్ళబాటైనా కడదాకా కళ్ళు మూసుకొని వచ్చేస్తా అని నీత చెప్పడంతో ఆమెని తీసుకొని బయటికి వచ్చాడు. ఒక్క క్షణం అని నితిన్ నీళ్ల బిందె నెత్తిన గుమ్మరించుకొని, ఈ క్షణం నుండి నా చెల్లెలు నీతశ్రీ చచ్చిపోయింది అంటూ చెప్పాడు. అయినా తనని కాదు అన్నట్టుగా సమీర్తో వెళ్ళిపోయింది నీత. ఇదేంటి సమీర్ ఇక్కడ ఆపావు? హాస్పిటల్ ముందు ఆగిన బైక్ దిగుతూ అంది నీత. మున్నాకి ఫీవర్ అని చెప్పి ఫాస్ట్గా మున్నా రూమ్కి తీసుకువెళ్ళాడు సమీర్. సమీర్ వెనుకే నీత. కానీ ఇద్దరిని భయపెట్టే సిచ్యువేషన్. మున్నా బెడ్ మీద కనిపించలేదు. పక్కన కింద పడిపోయి ఉన్న నర్సు షాక్తో ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. సమీర్ నీత మున్నా ఎక్కడికి వెళ్ళాడు అని సమీర్ టెన్షన్గా అడుగుతుంటే నీత వెంటనే వెళ్ళి నర్సుని పైకి లేపి వాటర్ తాగించి మున్నా గురించి అడిగింది. మేడం, బాబుకి స్పృహ వస్తున్న టైంలో ఎవరో ఒక పెద్దాయన 2 రౌడీలు వచ్చి నన్ను కొట్టి మీ బాబుని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పింది నర్స్. చాలా తికమకలో ఉన్నాడు సమీర్. తన కొడుకుని ఇలా కిడ్నాప్ చేయాల్సిన శత్రువులు ఎవరు అని ఆలోచిస్తూ అలాగే నిలబడి ఉన్నాడు సమీర్. ఓ గాడ్, ఈ గులాబీ దాని బాబు ఇలా చేయలేదు కదా అనుకుంటూ మెహబ్ తనతో మాట్లాడకపోవటం,
మున్నా మిస్ అవడంతో ఏదో ఆలోచిస్తూ ఉంది. పౌర్ణమి రోజు నీ నిశ్చితార్థం అని నితిన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని, అంటే అక్క ఈరోజే లాస్ట్ కదా అనుకుంటూ మున్నాని ఎవరో తీసుకెళ్ళలేదు గెస్ చేసి సమీర్ పద అంది. ఎక్కడికి ఏమిటి అడగకుండా సమీర్ బైక్ స్టార్ట్ చేశాడు. అజర్ మాము ఇంటికి తీసుకొచ్చావు ఏంటి నీత అని అయోమయంగా అడిగాడు సమీర్. నువ్వు ముందు లోపలికి పద సమీర్ అని లోపలికి వెళ్తుంటే అడ్డుగా వచ్చారు ఒక 5 మంది రౌడీలు. ఇప్పుడు అర్థమైందా సమీర్ మన మున్నా ఇక్కడే ఉన్నాడు అని నీత అనడం ఆలస్యం. ఒక్కొక్కరికి మక్కలు విరగ్గొట్టడం స్టార్ట్ చేశాడు సమీర్ రౌడీలు పని పడుతుంటే నీత లోపలికి వెళ్ళింది. పెద్ద ముగ్గు వేసి అందులో మెహబూబ్ ఆత్మ చుట్టూ మంటలు 5 మూలల ఉన్న నక్షత్ర ఆకారంలో ఉన్నాయి. షహిదాకి నిజం తెలిసిందని ఆమెని ప్రాణం ఉన్న బొమ్మలా ఒక పక్క కూర్చోబెట్టారు. ఫకీర్ పూజ చేస్తుంటే గులాబీ అస్గర్ అతుతుగా చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మెహబూబ్ ఆత్మను బంధించి వేద్దామా అని. మున్నా కోసం చూసిన నీతాకి ఆ నక్షత్రం పక్కనే పడుకోబెట్టి పక్కన కత్తి కూడా పెట్టారు. ముందు చేయాల్సిన పూజలు చేసి తర్వాత మున్నా రక్తపు దారాలతో మెహబూబ్ ఆత్మ బంధించాలని వారి ప్లాన్. అక్కడ అదంతా చూసి గట్టిగా అరిచింది నీత. లోపల ఏదో జరుగుతుందన్న ఆలోచనతో సమీర్ తన మీదకి రాబోతున్న ఇంకో 2 రౌడీల్ని నేలమట్టం చేసి లోపలికి దూసుకుపోయాడు. నీత అరుపుకి డిస్టర్బ్ అవుతూ పూజ మధ్యలో ఆగిపోయాడు ఫకీర్. మెహబ్ ఆత్మ మాత్రం ప్రాణం వచ్చినట్టు లేచి చుట్టూ చూసింది. నీత మున్నా కనబడగానే ఆ ముగ్గులో నుండి బయటికి వచ్చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ బూడిదతో ఉన్న ముగ్గులో నుండి బయటికి రావాలని అర్థం చేసుకున్న లోపలికి వచ్చిన సమీర్ మాత్రం మంటల్లో చిక్కుకున్న మెహబ్ని చూడగానే మెహబ్ అంటూ షాక్ అయ్యి మంటల్లోకి వెళ్ళబోయాడు. నీత పట్టుకొని ఆపేసి అక్కడ అక్క కాదు సమీర్, అక్క ఆత్మ అని నీత అనగానే ఇంకా షాక్ అయిపోయాడు సమీర్. ఏంటి అని సమీర్ అడుగుతుంటే జరిగింది మొత్తం చెప్పింది నీత. ఆ ముగ్గులో మంటలు రాక ఏడుస్తూ అవును అని తలూపింది మెహబ్. కోపంతో నిప్పులు కక్కే కళ్ళతో సమీర్ అస్గర్ వంక చూస్తుంటే అచ్చా అంతా తెలుసుకున్నారు కదా, చచ్చిన దాన్ని బ్రతుకున్న దీన్ని నీ కొడుకుని చంపేసి నీతో నా బేటీ షాదీ చేస్తా అన్నాడు అస్గర్ మామ. అస్గర్ని కొట్టడానికి ముందుకు వెళ్తుంటే బావా నువ్వు నాన్న మీద ఒక్క దెబ్బ వేసినా నీ కొడుకు చస్తాడు అని గులాబీ కత్తి తీసుకుని మున్నా దగ్గరికి వెళ్ళేసరికి ఉన్న చోటే పడిపోయాడు సమీర్. అదే అదునుగా చూసుకొని సమీర్ని నీతని కట్టేశాడు అస్గర్. అక్కడ ఉన్న పిల్లర్స్కి సమీర్ కూడా ఏమీ చేయలేని వాడిలాగా నిస్సహాయంగా మహబూబ్ని చూస్తూ ఉండిపోయాడు. డాడీ ఇప్పుడు నాకు కావాల్సింది ఆ నీత చావో మున్నా చావో కాదు, బావ నన్ను పెళ్లి చేసుకోవటం అంటూ మున్నాని అస్గర్ చేతికి ఇచ్చి నీత మెళ్ళలోని నల్లపూసలు మీద తన కన్ను పడి వాటి కోసం ముందుకు వెళ్ళింది గులాబీ దగ్గరికి వచ్చేసరికి కోపంతో చూస్తూ ఉంది నీత. ఏంటే నీకు నా సమీర్ కావాలా అని నీత అనగానే చెంప చెల్లుమనిపించింది గులాబీ. ఇదంతా మెహబూబ్ కళ్ళు సైగలతో టైం వేస్ట్ చేస్తుంది నీత అని ఎవరికీ తెలీదు. ఇంకా తన మాటలతో రెచ్చగొడుతూనే ఉంది నీత. మెహబూబ్ ఆత్మ ఇంకో సైగ చేయటంతో మొదట అర్థం కాకపోయినా తర్వాత అర్థం చేసుకొని కళ్ళని అతి కష్టం మీద తన మీదకి రాబోతున్న గులాబీకి అడ్డం పెట్టింది నీత. దాంతో గులాబీ కాలు తట్టుకొని పక్కనే ఉన్న పెద్ద షిప్ ఎక్వేరీకి తగలటం, బూడిదతో వేసిన ముగ్గు అంతా తుడిచిపోవటం, మెహబూబ్ ఆత్మకి విముక్తి రావటం అంతా వెంటనే జరిగిపోయాయి. అజీర్ షాక్ అయిపోయే లోపు సమీర్ని నీతని కట్ల నుండి తొలగించేసింది మెహబూబ్ ఆత్మ. అంతవరకు కనబడిన మెహబూబ్ ఆత్మ ఇప్పుడు ఎవరికీ కనిపించట్లేదు. ఫకీర్ కూడా ఇంక పూజ జరగదు అని సైలెంట్గా సైడ్ అయిపోయాడు. నీత అమాంతం వెళ్ళి అస్గర్ చేతుల్లోని మున్నాని తీసుకొని గుండెకు హత్తుకుంది. మెహబూబ్ ఆత్మ అస్గర్ చేసిన పనులన్నిటికీ అతన్ని శిక్షించాలని కంటికి కనపడకుండా కిందకి తోసేయటం, అస్గర్ తానంతట తాను కొట్టుకోవటం, మెట్లు ఎక్కి దూకటం అంతా తానంతట తానే చేస్తున్నాడు. నొప్పులకి అరవాలి అనుకుంటున్నాడు కానీ అరవలేకపోతున్నాడు. ఒళ్ళంతా ఊనం అయ్యింది. అసలే తానే ఇలా ఎందుకు చేసుకుంటున్నాడో తనకే అర్థం అవ్వట్లేదు. బుద్ధి కోల్పోయాడు. కింద పడి తేరుకున్న గులాబీ అస్గర్ ఎందుకు అలా చేస్తున్నాడో తెలియక జుట్టు పీక్కుంది. చివరికి పక్కనే ఉన్న బెల్ట్ తీసుకొని తోలు ఊడిపోయేలాగా కొట్టుకున్నాడు. ఏదో మాయలో ఉన్న షహిదా కూడా బయటకు వచ్చింది. కానీ అందరూ జరిగేది మాత్రం చూస్తున్నారు. తాను కొట్టుకోవడానికి అన్నట్టు సమీర్ ముందుకు వెళ్తుంటే ఆపేసింది నీత. ఇంకా లాస్ట్కి అస్గర్ పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతున్న మంటల్లో పడిపోయాడు. అప్పటి వరకు జరిగేది చూస్తున్న గులాబీ తండ్రి సజీవ దహనం అయిపోతుంటే షాక్తో పారాలసిస్ అయ్యి అక్కడే పడిపోయింది. చూస్తూ ఉండగానే అస్గర్ కాలి బూడిదైపోయాడు నట్టింట్లోనే. ఆడదాని ఉసిరు తగిలి ఆమెను బాధపెట్టిన ఏ ఒక్కరు మగారు అయినా ఆడవారైనా బాగుపడినట్టు చరిత్రలోనే లేదు.
భూదేవి లాంటి ఆడదానికి అపకారం చేసిన వారు చివరికి భూమి మీదనే కాదు భూమిలో కూడా ఉండటానికి పోతారు అని మరొకసారి రుజువయ్యింది. అందుకు మరో ఉదాహరణ అస్గర్ గులాబీ కాళ్ళు చేతులు పడిపోయిన కూతుర్ని తీసుకొని మమ్మల్ని క్షమించు సమీర్, నీకు మెహబూబ్కి చాలా అన్యాయం చేశారు. నా భర్త, నా కూతురు. అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక మీకు ఏ అడ్డు రాము అని షహీద కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. చేతుల్లో ఉన్న మున్న గుర్తుకు వచ్చి హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరారు నీతా, సమీర్. ఆ రోజు రాత్రి టైం 12, నిండు పౌర్ణమి. సమీర్ ఇంటి మేడ మీద ఉన్న మున్నాకి ఫీవర్ తగ్గటంతో భుజం మీద వేసుకొని ఉంది నీత. పక్కనే బాధగా సమీర్, నన్నొదిలి వెళ్ళిపోతున్నావా మెహబూబ్? దుఃఖం ఆపుకోలేక అడిగాడు సమీర్. వెళ్ళలేక తప్పలేదు జీ. అయినా నీకోసం నా కొడుకుని, నిన్ను ప్రాణంలా ప్రేమించే నీతని నీకు తోడుగా వదిలేసి వెళ్తున్నా జీ. మళ్ళీ తిరిగి త్వరలోనే మీ ముందుకు వస్తాను. నీత మెడలో తన నల్లపూసలు చూసి నవ్వుతూ నీత జాగ్రత్త అని చెప్పి ఒకసారి మున్నాని తాకి నింగిలోకి వెళ్ళిపోయింది మెహబూబ్. మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా అక్కడే నిలిచిపోయింది ఒక తారలాగా మెహబూబ్ ఆత్మ. వెళ్ళిపోతుంటే చెంపల మీదకి జారిన కన్నీళ్లతో నీత భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు సమీర్. తన మెహబూబ్ వెళ్ళిపోయింది చూడలేక. బాధపడకు సమీర్, నేనున్నా నీ తోడుగా అంటూ నీత చిరునవ్వుతో కన్నీళ్లతో మెహబూబ్కి వీడ్కోలు చెప్పింది. హలో సమీర్, ఇంకా ఇంటికి వస్తున్నావా లేదా? టైం చూసావా ఎంత అయిందో? రుసరుసలాడుతూ ఒక పక్క మున్నాకి అన్నం తినిపిస్తూ సమీర్కి కాల్ చేసింది నీత. హా నీత, ఇంకో అరగంట వచ్చేస్తున్నా. ఇప్పటికి ఎన్ని అరగంటలు అయ్యాయి? నీత కోపం. సారీరా, ఒక ఇంపార్టెంట్ వర్క్ అయిపోయింది. ఇంకొక అరగంట వచ్చేస్తున్నా. ఈరోజు నా బర్త్డే అని కూడా లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళావు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కోపమా? ప్లీజ్ రా, ఇంకో అరగంటలో నీ ముందు ఉంటానుగా అని సమీర్ కాల్ లిఫ్ట్ చేయగానే నవ్వుకుంటూ, నీకు వర్క్ తప్ప ఇంకేమీ కనపడదా? త్వరగా ఇంటికి రావయ్యా మగడా అనుకుంటూ మున్నాకి అన్నం తినిపించటం అవగానే కాసేపు కథలు చెప్పి నిద్రపుచ్చింది. కరెక్ట్గా అరగంటకి ఒక్క సెకండ్ ఉండగానే ఇంట్లోకి వచ్చిన సమీర్ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేశాడు నీతతో పాటు. నైట్కి ఇంకా పాలు తీసుకొని రూమ్లోకి వెళ్ళింది నీత. ఏంటి నీత, ఈరోజు పాలు తీసుకొని వచ్చావు? తెలుసు కూడా అల్లరిగా అడిగాడు సమీర్. మీతో మురిపాలు పంచుకుందామని అని నీత అనగానే డౌట్గా నీత వంక చూశాడు సమీర్. అవును అన్నట్టు తలూపి పాలు ఇచ్చింది నీత. ముందెళ్ళి ఈ సారీ కట్టుకోనరా అని చెప్పి ఆమె చేతిలో ఒక కవరు పెట్టాడు సమీర్. అయోమయంగానే కట్టుకొని వచ్చింది సమీర్. ఈ చీర ఎంత బాగుంది, నిజంగా సూపర్ అని నీత సంతోషపడుతుంటే, నేనే డిజైన్ చేశాను నీత. అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను నీకోసమే అని చెప్పగానే నీత, నీ టాలెంట్ నాకు తెలుసు సమీర్, నిజంగానే చాలా బాగా డిజైన్ చేశావంటూ సమీర్ పెదవుల్ని ఇష్టంగా అందుకుంది. తిరిగి సమీర్ కూడా రెస్పాండ్ అయ్యి ఆ ముద్దుని మరింత గాఢంగా మార్చి నీతకి ఊపిరందకుండా చేసి తన ఊపిరి ఆమెకి ప్రాణంగా పోశాడు. మెల్లగా సమీర్ చేతులు నీత నడుము మీదకి చేరేసరికి మత్తుగా కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ మీద 2 ముద్దులు అద్ది కంఠం మీదుగా తన పెదవుల తాకిడి చేస్తున్నాడు సమీర్. మున్నా అని అంటున్న నీత మాటలు మరంలో ఆపేసి, మున్నా చాలా గుడ్ బాయ్ నీత. మమ్మాని పప్పాని అస్సలు డిస్టర్బ్ చేయడు. మార్నింగ్ వరకు అస్సలు లేవడు అని నీతని అలాగే హగ్ చేసుకొని బెడ్రూమ్లో ఉన్న సోఫా మీదకి నీతని చేర్చి తన మీద అలాగే వాలాడు. సిగ్గుతో కనురెప్పలు వాల్చేస్తుంటే మొదటి కలయికగా నాంది పలికాడు సమీర్. ఆమె కోసం అతను మారుతూ, అతని కోసం ఆమెని మారుతూ, తొలి కలయికలోనే వేదనని కూడా ఆమెకి మాధుర్యం కలిగించేలాగా నడుచుకుంటూ, తాను సుఖపడుతూ ఆమెని సుఖపెడుతూ నీతని తనలో ఐక్యం చేసుకున్నాడు సమీర్. 2 గంటల తర్వాత సమీర్ గుండెపై పడుకొని నీత ఉండే వారిద్దరినీ కప్పేసింది దుప్పటి. సమీర్ కళ్ళు మూసుకో. ఏం, నేను చూడని వేదన ఇంకా దాచిపెట్టావా? ప్లీజ్ సమీర్ అని సిగ్గుపడుతూ చిరుకోపంగా సమీర్ గుండెలపై కొరికింది నీత. ఓకే ఓకే అంటూ కళ్ళు మూసుకున్నాడు సమీర్. తన అరచేతిని చుట్టేసి ఉన్న నాప్కిన్ చూయించింది నీత. దాని వంక చూస్తూ ఇప్పుడు ఇది ఎందుకు నీత అన్నాడు సమీర్. అది ఎవరిదో వారి దగ్గరికే చేరిందిగా సమీర్. అంటే ఆ స్కార్ఫ్ అమ్మాయి అని సమీర్ డౌట్గా చూడగానే అవును అన్నట్టు తలూపింది నీత. ఇద్దరూ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. నీత ఇంటర్ చదివే టైంలో కాలేజీలో రోజూ ఆడపిల్లల్ని ఏడిపిస్తున్న బ్యాచ్ ఆ రోజు కూడా అక్కడే ఉన్నారు. నీతని కూడా ఒకసారి హెరాస్ చేస్తే నితిన్కి చెప్పి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇచ్చింది. తన వైపు రాకుండా చేసుకుంది. మెహబూబ్ స్నేహితురాలు అయిన అఫ్రిన్ రోజు మెహబూబ్తో చెప్తూ ఉండేది, ఏడ్చేది తనను హెరాస్ చేస్తున్నారు అని.
ఒకరోజు ఆ విషయం అఫ్రిన్ మెహబూబ్తో మాట్లాడే టైంలో సమీర్ చెవిన పడి అఫ్రిన్తో పాటు సమీర్ కూడా కాలేజీకి వెళ్ళాడు. అక్కడ అఫ్రినే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్న వాళ్ళని చితక్కొట్టాడు. మామూలుగా కాదు. బయటకు రక్తం రాకుండా, లోపల పార్ట్స్ పనిచేయకుండా ఈ ఫైట్‌ని దూరం నుండి చూస్తున్న మీరా లాగే అవ్వకుండా నీత హీరో అనకుండా ఉండలేకపోయింది. అక్కడ ఇంకా కొంతమంది అమ్మాయిలు థాంక్యూ సమీర్ భయ్యా అని అరవటంతో నీత మనసులో బలంగా ఫిక్స్ అయిపోయింది సమీర్ పేరు. తిరిగి వెళుతున్న సమీర్ దగ్గరికి వెళ్ళింది నీత. బుక్స్ సుమ చేతికి ఇచ్చి చున్నీని స్కార్ఫ్‌లాగా మొహానికి కట్టుకొని కేవలం కళ్ళు మాత్రమే కనపడేలాగా కోనే తూ అని కాస్త కోపంగా అడిగాడు సమీర్. అడ్డంగా నిలబడిన నీతని తుమారీ హీరోయిన్ హై హీరో అంటూ చిన్నగా గీసుకున్న సమీర్ హ్యాండ్‌కి తన నాప్కిన్ని అడ్డుపెట్టేసి సమీర్‌ని చూస్తూనే వెనక్కి వెళ్ళిపోయింది నీత. ఆ యవ్వనంలో ఉన్న మనసులో సమీర్ హీరోగా ఉండిపోతే ఆ అందానికి ఒక అమ్మాయిగా ఫిదా అయి హీరో కాస్త క్రష్, ఆ తర్వాత ఇష్టం, ఆ తర్వాత ప్రేమ, ఇప్పుడు ప్రాణంగా మారిపోయాడు సమీర్. ఇద్దరికీ జరిగిన సీన్ గుర్తుకు రావటంతో ఒకేసారి నవ్వు కూడా వచ్చింది. అవునా! ఈ హీరోకి హీరోయిన్ నువ్వా అంటూ చక్కెరగింతలు పెట్టి ప్రేమగా మరొకసారి సొంతం చేసుకున్నాడు సమీర్ నీతని. 3 ఏళ్ల తర్వాత మా మా అంటూ హాల్లో ఉన్న మెహబూబ్ ఫోటోని తడుముతోంది ఒక చిన్న పాప. మెహతీ. జైసా నహీ కరో అంటూ వచ్చి చెల్లిని తీసుకున్నాడు మున్నా. కానీ మళ్ళీ మళ్ళీ మెహబూబ్ ఫోటో దగ్గరికి వెళ్ళి తడుముతోంది. పాప అచ్చం మెహబూబ్ లాగే ఎలాగుందో అలాగే ఉంది. దూరం నుండి చూస్తున్న సమీర్ వచ్చేస్తాను నా దగ్గరికి అన్నావ్. నీ మాట నిలబెట్టుకొని మళ్ళీ నాకే కూతురిగా నా దగ్గరికి వచ్చేశావా మెహబూబ్ అని మెహబూబ్ ఫోటో చూస్తూ మాట్లాడుతున్నాడు. అక్క మాట ఇచ్చి ఎలా నిలబెట్టుకోకుండా ఉంటుంది సమీర్ అని నీత అనగానే సమీర్ నీతని హత్తుకొని థాంక్యూ సో మచ్ నీత. నా లైఫ్లోకి వచ్చి నిజంగానే నా లైఫ్నే అందంగా మార్చేశావు అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతలో మెహతీ ఏడుస్తూ ఉంటే సమీర్ నీతని వదిలి వెళ్ళి ఎత్తుకున్నాడు. మున్నాని నీత ఎత్తుకుంది. ఒకవైపు మెహతీని ఎత్తుకొని సమీర్, మున్నాని నీత ఎత్తుకుంది. ఒకవైపు మెహతీని ఎత్తుకున్న సమీర్, మున్నాని ఎత్తుకున్న నీత, మరొక వైపు మధ్యలో సజీవంగా ఉన్న మెహబూబ్ ఫోటో, ఇంకోవైపు మున్నాని ఎత్తుకున్న నీత. సంపూర్ణంగా ఉన్న కుటుంబం. నేనున్నా నీ తోడుగా అన్నట్టుగానే మెహబూబ్ చనిపోయిన నీత రూపంలో సమీర్‌కి అంతులేని సంతోషాన్నిచ్చి, వాటికోసం మళ్ళీ తానే కూతురిగా వచ్చింది.